friends, in recent times, the biggest scam is happening in the dentistry, that is online alignments. The people are falling into this scam for two reasons. One is cost, they are getting for lesser prices. The other one is convenience, where they are coming for home and doing the scam and providing the alignments. When seeing these attractive offers, definitely everyone will fall into this scam. And now here is a problem, because when everything is getting in a lesser price, there will be some compromises in the treatment. What are those compromises? A poor diagnosis, minimal supervision, poor quality of the aligners, and some hidden things. Coming to the poor diagnosis, without knowing any root cause, they are providing the aligners. For example, నాకు టీత్ మధ్యలో some gaps ఉన్నాయి. గ్యాప్స్ ఎందుకు వచ్చాయి అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈజ్ ఇట్ బికాస్ ఏమైనా మిస్సింగ్ టీత్ ఉన్నాయా, టీత్ సైజ్ అనేవి చిన్నగా ఉన్నాయా, లేదు అంటే టంగ్ పుష్ చేయడం వల్ల టీత్ ఫార్వర్డ్ అయ్యే గ్యాప్స్ వచ్చాయా, టీత్కి మధ్యలో ఒక స్కిన్ అనేది ఉంటుంది, ఆ స్కిన్ ఎక్సెస్ ఉండి గ్యాప్స్ వచ్చాయా, ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది గ్యాప్స్ వచ్చాయా, లేదు అంటే బోన్ ఇంకా గమ్స్ వీక్ వల్ల గ్యాప్స్ వచ్చాయా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సెకండ్ వన్ ఇస్ మినిమల్ సూపర్విజన్. ఇట్ ఈస్ డన్ బై అన్ ఆర్థోడాంటిస్ట్. ఫస్ట్ మీ టీత్ అనేవి చెకప్ చేసేసి ఎక్స్రేస్ అనేవి అడ్వైస్ చేస్తారు. లేటర్ మీ ఎక్స్రేస్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ అన్ని చెక్ చేసి మీకు బ్రేసెస్ సూట్ అవుతాయా, అలైనర్ సూట్ అవుతాయా, టీత్ ఏమైనా రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేవి చెప్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆల్రెడీ నా టీత్ గమ్స్ అనేవి చాలా వీక్ ఉన్నాయి. సో నేను ఇంకా ఫోర్స్ఫుల్గా అలైనర్స్ అనేవి పెడితే ఓవర్ ఫోర్సెస్ పడి నా గమ్స్ ఇంకా వీక్ అయిపోయి టీత్ కూడా ఇంకా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. So it results in more harm than good. Coming to the poor quality, we have to check the plastic which they are providing. Is it FDA approved or not? If cheap aligners or cheap plastic వల్ల మనకు bisphenol A అనేది కెమికల్ మన బాడీలో రిలీజ్ అయిపోయి, సో ఇట్ కాజెస్ మోర్ హార్మ్ టు అవర్ హెల్త్. టాక్ అబౌట్ సమ్ హిడెన్ థింగ్స్. మీ ట్రీట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంకా కొన్ని అడిషనల్గా అలైనర్స్ కావాలి అంటే దే విల్ ఆస్క్ యూ సమ్ ఎక్స్ట్రా ప్రైసెస్. అండ్ మీకు ఫాలోఅప్స్ కావాలంటే దే విల్ ఆస్క్ యూ టు విజిట్ టు డిఫరెంట్ క్లినిక్స్. మీకంటూ ఒక ప్రాపర్ డాక్టర్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ద లాస్ట్ వన్, సమ్టైమ్స్ దే విల్ నాట్ రెస్పాండ్ టు యూ. సో మీకు ఫిజికల్ ఫాలోఅప్ అనేది లేకపోతే మీకు మళ్ళీ గ్యాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారు, సెలబ్రిటీస్ చెప్పారు అనేసి ట్రీట్మెంట్ చేయించుకోకండి. మీరు ఫస్ట్ డెంటల్ క్లినిక్కి విజిట్ చేసి డాక్టర్ చెప్పే అడ్వైస్ తీసుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ ట్రీట్మెంట్. ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ సంథింగ్ ఈస్ కమింగ్ ఫర్ లెసర్ ప్రైసెస్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, ప్లీజ్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే.